వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. కోలీవుడ్ వెండితెరను ఏలిన దళపతి విజయ్ ఇప్పుడు తమిళనాట ముఖ్యమంత్రిగా పీఠమెక్కారు. కుర్చీ ఎక్కగానే పవర్ఫుల్ నిర్ణయాలతో విరుచుకుపడ్డారు. కానీ అదే సమయంలో ఆయన చేసిన ఒక ప్రకటన ఇప్పుడు రాజకీయ వర్గాలలో పెను తుఫాను రేపుతోంది. అసలేం జరిగింది? విజయ్ చెప్పిన 10 లక్షల కోట్ల అప్పు నిజమేనా? ఖజానా ఖాళీ అని తెలిసినా విజయ్ వరాల జల్లు కురిపించారా? లేక ఇది కేవలం పొలిటికల్ మైండ్ గేమేనా? తమిళనాడు రాజకీయాలలో ఇప్పుడు ఒక్కటే సౌండ్. అదే సీఎం విజయ్ వర్సెస్ మాజీ సీఎం స్టాలిన్. సీఎంగా బాధ్యతలు చేపట్టగానే విజయ్ 3 సంచలన నిర్ణయాలపై సంతకాలు చేశారు. ముఖ్యంగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళా రక్షణ కోసం లైన్ ఉమెన్ టాస్క్ ఫోర్స్, మాదక ద్రవ్యాల నిర్మూలనకు స్పెషల్ ఫోర్స్. ఇలా తన మార్కు పాలనతో స్పీడ్ పెంచారు. అయితే సరిగ్గా ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. పదవి చేపట్టిన తన తొలి ప్రసంగంలోనే విజయ్ బాంబు పేల్చారు. గత ప్రభుత్వం ఖజానాను ఖాళీ చేసిందని, రాష్ట్రంపై 10 లక్షల కోట్లు అప్పుల భారాన్ని నెట్టిందని సంచలన ఆరోపణలు చేశారు. ఈ అప్పుల ఊబిలో ఉండి కూడా తామిచ్చిన హామీలను నెరవేరుస్తాం, అసలు రాష్ట్ర పరిస్థితిపై త్వరలోనే శ్వేతపత్రం విడుదల చేస్తామని విజయ్ గర్జించారు. విజయ్ వ్యాఖ్యలు విన్న వెంటనే డీఎంకే అధినేత స్టాలిన్ ధీటుగా స్పందించారు. అధికారంలోకి రాగానే డబ్బులు లేవు అని సాకులు వెతకడం మానేయాలని, పాలించే సామర్థ్యం ఉంటే అన్ని సాధ్యమేనని విజయ్ కి కౌంటర్ ఇచ్చారు. గత 5 ఏళ్లలో కోవిడ్ సంక్షోభం వచ్చినా, కేంద్రం నిధులు ఆపేసినా మేము సంక్షేమ పథకాలు ఆపలేదు, అప్పు అనేది జీడీపీ పరిస్థితుల్లోనే ఉందని స్టాలిన్ కుండబద్దలు కొట్టేశారు. అసలు అప్పుల సంగతి తెలిసి కూడా విజయ్ ఇన్ని భారీ హామీలు ఎలా ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. ఈ వాదనల మధ్య ఇప్పుడు అసలు నిజమేంటి? ఆర్థిక నిపుణులు ఏమంటున్నారు? తమిళనాడు నిజంగానే దివాలా తీసిందా అంటే నిపుణుల లెక్కలు మరోలా ఉన్నాయి. ఆర్థికవేత్త కృష్ణమూర్తి ప్రభాకరన్ ప్రకారం ఖజానా ఖాళీ అయిందనే వాదన వాస్తవ విరుద్ధం. రాష్ట్ర స్థూల జాతీయ ఉత్పత్తిలో 28.5% వరకు అప్పు తీసుకోవచ్చు. తమిళనాడు అప్పులు ఇంకా ఆ పరిమితి దాటలేదని చెప్పారు. అప్పులు పెరిగిన మాట నిజమే, కానీ దానితో పాటే రాష్ట్ర ఆదాయం కూడా 40 లక్షల కోట్లకు పెరిగిందని నిపుణులు చెబుతున్నారు. అయితే విజయ్ ముందున్న సవాల్ ఇప్పుడు అప్పుల గురించి చెప్పడం కాదు, తనిచ్చిన హామీలను నిలబెట్టుకోవడం. విజయ్ తన మేనిఫెస్టోలో మహిళలకు నెలకు 2,500 రూపాయలు, ఉచిత బస్సు ప్రయాణం, పెళ్లిళ్లకు 8 గ్రాముల బంగారం, నిరుద్యోగ భృతి కింద 4,000 ఇలా భారీ హామీలు ఇచ్చారు. ఈ హామీలన్నీ అమలు కావాలంటే ఏడాదికి కనీసం 1,00,000 కోట్లు అదనంగా కావాలి. ఇంత భారీ నిధులకు ఖజానా ఖాళీగా ఉన్న రాష్ట్రం నుంచి విజయ్ ఎలా రాబడతారు? అప్పుల గురించి చెబుతూనే మళ్ళీ ఇన్ని పథకాలకు నిధులు ఎక్కడి నుండి తెస్తారు? ఒకవేళ అప్పుల పరిమితి దాటితే అటు రిజర్వ్ బ్యాంక్, ఇటు కోర్టులు ఊరుకుంటాయా? ఇవే ఇప్పుడు విజయ్ ముందున్న అసలు ప్రశ్నలు. అధికారం ఉంటే సరిపోదు, ఆర్థిక క్రమశిక్షణ కూడా ఉండాలి. మరి సీఎం విజయ్ తనదైన శైలిలో ఈ ఆర్థిక సంక్షోభాన్ని ఎలా అధిగమిస్తారు? జనం మెచ్చే జన నాయకుడిగా వెనక నిలుస్తారా, లేక హామీల భారంతో అడుగు వేస్తారా అన్నది కాలమే సమాధానం చెప్పాలి. ముఖ్యమంత్రి విజయ్ చెబుతున్నది 10 లక్షల కోట్ల అప్పు కేవలం రాజకీయ విమర్శ కాదు, అది దాదాపుగా ఒక వాస్తవమని. 2026-27 మధ్యంతర బడ్జెట్ అంచనాల ప్రకారం తమిళనాడు అప్పు 10,71,000 కోట్లకు చేరుకోబోతుంది. అంటే రాష్ట్రంలోని ప్రతి పౌరుడిపై సగటున 1,50,000 రూపాయలకు పైగా అప్పు భారం ఉన్నట్లే. ఈ లెక్కనే విజయ్ సభలో ఒక పవర్ పంచ్లా విసిరారు. నిపుణులు చెబుతున్న మరో కోణం ఏంటంటే అప్పు పెరిగిన మాట నిజమే, కానీ రాష్ట్ర ఆదాయం కూడా పెరిగింది. ప్రస్తుతం తమిళనాడు అప్పు ఆదాయ నిష్పత్తి 26.12%గా ఉంది. అంటే ప్రభుత్వం ఇంకా ప్రమాదకర స్థాయికి వెళ్లలేదు, కానీ రాబోయే రోజుల్లో వడ్డీల రూపంలోనే 1,000 కోట్లు చెల్లించవలసి రావడం విజయ్ ప్రభుత్వాన్ని కలవర పెడుతోంది. ఒకవైపు అప్పులు కొండలు పేరుకుపోతుంటే ఆదాయం కంటే ఖర్చు చాలా ఎక్కువగా ఉంది. 2026-27 ఆర్థిక సంవత్సరంలో దాదాపుగా 1.21 లక్షల కోట్ల ద్రవ్య లోటు ఉంటుందని అంచనా. అంటే ఈ లోటును పూడ్చుకోవడానికి విజయ్ ప్రభుత్వం మళ్లీ కొత్త అప్పులు చేయక తప్పని పరిస్థితి. విజయ్ సంతకం చేసిన 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం వల్ల ఖజానాపై అదనంగా 1,000 కోట్ల భారం పడబోతోంది. ఇప్పటికే తమిళనాడు విద్యుత్ బోర్డు భారీ నష్టాలలో ఉంది. ఇలాంటి సమయంలో మరిన్ని ఉచితాలిస్తే రాష్ట్రం శ్రీలంక లాంటి పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుందని కొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్టాలిన్ హయాం నుండి ఉన్న మరొక ప్రధానమైన సమస్య కేంద్రం నుండి రావాల్సిన నిధులు. ఒకప్పుడు కేంద్ర పన్నుల వాటాలో తమిళనాడుకి 7.9% వచ్చేది. అది ఇప్పుడు 4.07% పడిపోయింది. దీనివల్ల రాష్ట్రం సుమారుగా 3 లక్షల కోట్ల వరకు నష్టపోయిందనే లెక్కలు చెబుతున్నాయి. ఇప్పుడు సీఎం విజయ్ ఈ నిధుల కోసం కేంద్రంతో ఎలా పోరాడతాడు అనేది అత్యంత ఉత్కంఠభరితమైన అంశం. గత ప్రభుత్వం అప్పులు మిగిలిస్తే ఈ ప్రభుత్వం ఆశలు మిగిలి ఉంది.
కానీ ఆ ఆశలు నెరవేరాలి అంటే ఖజానాలో పైసలుండాలి లేదా అప్పు పుట్టాలి. విజయ్ ముందున్నది పూలబాట కాదు, ముళ్లదారి. మరి ఈ ఆర్థిక పద్మవ్యూహాన్ని విజయ్ ఎలా ఛేదిస్తారో చూడాలి. విజయ్ చెబుతున్నట్లుగా గత ప్రభుత్వం ఖజానా దోచేసిందా, లేక విజయ్ తన హామీలను అమలు చేయలేక ముందుగానే అప్పుల నెపం గత ప్రభుత్వంపై వేస్తున్నారా? ఏదేమైనా విజయ్ తీసుకున్న ఈ పొలిటికల్ మూవీ ఇప్పుడు తమిళనాడులో సెన్సేషన్ గా మారింది. విజయ్ తన శ్వేతపత్రంతో ఎలాంటి నిజాలను బయట పెడతారో చూడాలి.